తిరుపతిలో బోమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఏదైతే గోశాలలో గోవుల మృతికి సంబంధించి నిర్ధారించేందుకు ఉదయం 10 గంటలకు వస్తానన్నటువంటి బోమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద నుంచి ఆయన వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డిని, ఇటు డిప్యూటీ మాజీ సీఎం నారాయణ స్వామి గారిని కూడా అడ్డుగించడం జరిగింది. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం మేరకు అక్కడి నుంచి ప్రతి స్పందించినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి వెళ్లేందుకు ఇక్కడ అడ్డగించారు. పోలీసులతో వారందరినీ కూడా నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్, ఏ విధంగా చూడాలంటే వాళ్ళ కవ్వింపు చర్యలను చూస్తూ ఉంటే ఇప్పుడు ఎవరు ఎంత స్టేట్మెంట్ ఇచ్చినా ఎన్ని మాట్లాడినా ఛాలెంజ్ చేసింది వచ్చి పల్లా శ్రీనివాసరావు గారు ఛాలెంజ్ చేశారు. పల్లా శ్రీనివాసరావు ఆయన తెలుగుదేశం అధ్యక్షుడు. దాన్ని స్వీకరించాడు కరుణాకర్ రెడ్డి గారు. స్వీకరించినప్పుడు తెల్లారి నుంచి ఇక్కడనే పోలీసు వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. మేమంతా కూడా వచ్చినాము. మేము పోతామంటే వాళ్ళు చేయలే. అక్కడ ఛాలెంజ్ చేసిన వ్యక్తి కూడా రాలా. వీళ్ళు ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటే ఊరికనే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ రోజు లడ్డు పైన ప్రచారం చేశారు. అది కూడా ఏ విధంగా ప్రచారం చేసినారంటే ఆ లడ్డులో కూడా జంతువుల కొవ్వు ఉందని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి చేశారు. దానికి తగినట్టు ఇంకొక ఆయన సనాతన ధర్మం పాటించే ఆయన కూడా ఆయన అదేవిధంగా మాట్లాడినాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసినారంటే గోవులు చనిపోయింది అని ఈవో చెప్తున్నాడు. కరుణాకర్ రెడ్డికి సపోర్ట్గా ఈవో మాట్లాడినాడు, చైర్మన్ మాట్లాడినాడు. చనిపోయింది వాస్తవమని కూడా చెప్పడం జరిగింది. కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చనిపోలేదు అన్నాడు. నేను నిరూపిస్తాను రండి అని చెప్పి వాళ్ళు మేము వస్తున్నాము, నువ్వు నిరూపించంటే వస్తున్నామని కరుణాకర్ రెడ్డి చెప్తే ఇక్కడ అందరికీ తెలియదు పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉండింది, పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది. ఆమె కూడా వచ్చింది, ఎవరు మన రోజమ్మ వచ్చింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఎంపీ కూడా రాకూడదు అన్నారు. మళ్ళీ ఎంపీ రాకూడదు, మాజీ డిప్యూటీ సీఎం రాకూడదు, రోజమ్మ రాకూడదు అని వాళ్ళు ఆంక్షలు పెట్టి కూడా పెట్టినారు. అయినా మేము పోతామంటే పోలీసు వ్యవస్థ మమ్మల్ని అలో చేయలేదు. ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మళ్ళీ ఏమంటారు, మేము డ్రామా చేసినామంట, రోడ్ల పైన పొల్లాడినామంట, పోలీసు వాళ్ళు ఇక్కడ లేరంట. ఇంత అబద్ధాలు చెప్తే నిజంగా ప్రజల మనోభావాన్ని దెబ్బతీస్తుండరా? భక్తుల మనోభావాన్ని వాళ్ళు పెంచి భక్తులకు మనోభావాన్ని ఇచ్చే కార్యక్రమాలు ఏమైనా చేస్తుండరా? కాబట్టి దయచేసి ఆయన ఎప్పుడైతే సవాల్ ఇచ్చినాడో ఆయన రాలేదు. ఇక్కడ ఉండే వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేశారు. ఎవరు చిత్తూరు ఎమ్మెల్యే గారు, కాళహస్తి ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. కరుణాకర్ చంద్రగిరి ఎమ్మెల్యే గారు, కాళహస్తి ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. వాళ్ళు మంచిగానే మాట్లాడినారు, మేము ఉన్నాము అని. సరే మేము వస్తున్నామంటే అక్కడ పోలీసు వాళ్ళు లేరని అంట కదా, మేము ఇది అంటే అక్కడ పోలీసు వాళ్ళు లేదు, ఏమీ లేదు, మీరు రండి అన్నాడు. ఇక్కడ చూడయ్యా పోలీసు వాళ్ళు ఉన్నారంటే మేము ఎస్కార్ట్ పంపిస్తాం రండి అని చెప్పడం జరిగింది. ఎస్కార్ట్ పంపిస్తామని చెప్పి మళ్ళీ మేము బయలుదేరేటప్పుడు వాళ్ళు ఇక్కడ అబ్జెక్షన్ పెట్టినారు. అసలు వాళ్ళ తత్వంగా ఎట్లుండదంటే, నన్ను అడిగితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ రోజైనా మేనిఫెస్టో పవిత్రమైన గ్రంథం, మేనిఫెస్టో ఎప్పుడైనా ప్రజలకు వాగ్దానాలు ఇచ్చినారు, వాగ్దానాలు ఎప్పుడైనా నెరవేర్చారా? రామారావు అటువంటి వ్యక్తిని క్లోజ్ చేసేసినారు. కాబట్టి అబద్ధాలతోనే వాళ్ళు ప్రభుత్వానికి వస్తున్నారు, అబద్ధాలతోనే వాళ్ళు ముందుకు పోతున్నారు. ఈరోజు కూడా అబద్ధాలు చెప్పి ఎల్లో మీడియా ఉండేంత వరకు చంద్రబాబు నాయుడిని ఎవరు ఏమీ చేయలేరు. ఈనాడు కానీ జ్యోతి కానీ వాళ్ళకేం కళ్ళు కనపడలేదా? వాళ్ళ మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు కదా, పోలీసు వాళ్ళు ఉన్నారు కదా. దాన్ని అప్పుడే స్కోలింగ్ పెట్టి మేమేదో భయపడి కరుణాకర్ రెడ్డి రాలేదు, ఊరికైనా డ్రామాలు వేయాల్సిన కర్మ. ఆయన ఏమైనా కరుణాకర్ రెడ్డి సినిమా యాక్టర్ డ్రామాలు వేసేదానిక? రాజకీయ నాయకుడు దురంధరుడైన మేమందరూ సినిమాలో యాక్ట్ చేసి ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవాలా? మేము పోరాట పడంతో ముందుకు వస్తున్నాము. అది కూడా వదిలేసి మాటికి జగన్ లడ్డు దగ్గర జగనే, దీనికి జగనే, అసెంబ్లీలో జగనే. మా పరిపాలన బాగలేదని అందరినీ రెచ్చగొట్టినారు కదా, మీ పరిపాలన బాగుంటే చేయండి. ఇప్పుడు భక్తుల యొక్క మనోభావాన్ని పెంచాలంటే ఛాలెంజ్ చేసిన అతను రావాలన్నా లేదా? ఆయన రాకుండా వీళ్ళెవరండి ఇక్కడ కూర్చొని మాట్లాడేదానికి? 2000 మంది 1000 మంది పైన వస్తే అప్పటికి మేము వస్తామంటే పోలీసు వాళ్ళు అలో చేయలే. కాబట్టి నిజాలు ప్రజలకు తెలుసు. ఈ భక్తుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతీసే కార్యక్రమాలు లడ్డు దగ్గర నుంచి ఇప్పటి వరకు చేస్తూ ఉండరు. దానికి సరైన మూల్యం వెంకటేశ్వర స్వామి చెల్లిస్తాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం
వ్యవహరిస్తోందని చెప్పి డిప్యూటీ మాజీ సీఎం నారాయణస్వామి చెప్తున్నారు. ఈరోజు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటే పోలీసులతో అడ్డగిస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు గౌరవనీయులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పాడు. మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రక్షాళన అనేది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రారంభిస్తాము అన్నటువంటి వాక్యాన్ని మీరు వెనక తీసుకుంటారా ఈరోజు అని నేను అడుగుతున్నా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అన్యాక్రాంతమైనటువంటి ఎన్నో గంజాయి దొరికింది, రౌడీ మూకలు ఎక్కువయ్యారు, మందు మాంసం దొరికింది. ఈరోజు గోవుల మీద సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి పాలిచ్చి పెంచిన గోమాత గురించి పోరాడుతున్నాం మేము. కానీ మీరు ఆ గోమాతలో చనిపోయినాయని మేము తెలియజేస్తే కాదు కూదు అని చెప్పి ఈఓ గారు మరి చైర్మన్ గారు అనేక రకాలైనటువంటి ప్రలోభాలు పొంది అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి ఈరోజు మేము మీ చేసిన ఛాలెంజ్ని స్వీకరించి మా నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు వస్తామంటే ఇప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకుని మమ్మల్ని అడ్డుకుని ఈరోజు మరలా ఈ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారనే దానికి కూడా నిదర్శనం. ఒకసారి మళ్ళీ పోలీసులు ఎవరు లేరని మీరే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, మీ ఛాలెంజ్ స్వీకరించాం. ముందుకు వచ్చినాడు మా నాయకుడు, మా కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు భయానికి మారు చిరునామాగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద నుంచి బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటే పోలీసులతో అటగిస్తున్నారు. వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి, కూటమి నేతలు చేస్తున్న చౌకబారు ఆరోపణలను పక్కన పెట్టాలంటూ వీరంతా కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గోశాలలో గోవులు మరణించాయన్నది వాస్తవం. దానికి టీటీడీ ఈవో చైర్మన్ వ్యాఖ్యలు ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నాయి. తామంతా నిరూపించేందుకు సిద్ధంగా ఉంటే ఎందుకు అడ్డగిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ గట్టిగా నిలదీస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.